లేదు. పోలీస్ మీద పూర్తి నమ్మకం ఉందని చెప్తా ఉంది. ఈ రోజు ఏదైతే అది వచ్చింది అది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు అన్నారు. కేవలం అది యాక్సిడెంట్ అంటే బాగుండేది, కానీ ఆయన క్యారెక్టర్ ను కూడా అసాసినేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ద అసాసినేషన్ ఆఫ్ ఇట్స్ నాట్ ద అసాసినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రవీణ్ కాదు. ఇట్స్ నాట్ అసాసినేషన్ ఆన్ ద ఇండివిజువల్ ప్రవీణ్ పగడాల కాదు. ఇట్స్ ఎంటైర్ అసాసినేషన్ ఆఫ్ ద ఎంటైర్ రిలీజియన్ అంటున్నాను. ఐఎమ్ నాట్ ఫేవర్ ఆర్ బయాస్ టు ఎనీ రిలీజన్, ఎనీ కమ్యూనిటీ. నన్ను అట్లా మాత్రం చిత్రీకరించదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే అలిగేషన్ రేజ్ చేస్తున్నారో అది యావత్ ప్రజానికానికి, యావత్ క్రిస్టియన్ రిలీజన్ మీద అది అసాసినేషన్ జరుగుతూ ఉన్నది. అదొక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని అది అవునా కాదన్నది మీరు మనస్ఫూర్తిగా మీరు బయటకు వచ్చి చెప్పాలి. నీ భర్తకు ఒకవేళ తాగుడు అలవాటు ఉందంటే అదే చెప్పండి, తాగి అలవాటు లేదంటే లేదని చెప్పండి, లేదు తాగి బయలుదేరాడని చెప్పేసి చెప్పండి. తప్పుగా చట్టం చెప్తుందండి, ఒక మాట చెప్తున్నారు, తాగి డ్రైవ్ చేయడము తప్పని చెప్పి చట్టం చెప్తుంది. పాస్టర్ అనే వ్యక్తి తాగడం అనేది తప్పు కాదు. నేను చెప్తాను, పాస్టర్ కాదు, ఎవరైనా తాగడము, ఏ ఋషులు కానీ ఎవరు కూడా తాగడం తప్పు కాదు. తాగి బండి నడపడం తప్పు. ఒక ఎస్ఐ చూసినాడని చెప్పి చెప్తున్నారు. తాగి ఉన్న వ్యక్తిని మరి మీలాంటోడు మాలాంటోడు లేకపోతే ఈవెన్ మీ ఛానల్ ఓనర్ వెళ్ళి తాగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పెనాల్టీ వేస్తున్నారు, వెహికల్ సీజ్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ రేపు తెల్లారి కౌన్సిలింగ్ పెడుతున్నారు. మరి ఈయన తాగి ఉన్నప్పుడు చూసిన ఎస్ఐ ఎందుకు ఆయనని ఇమీడియట్ గా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు అంటే నువ్వు చట్టాన్ని డివేట్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి? మరి ఆ ఎస్ఐ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? చర్య తీసుకోండి. తాగి ఒక వ్యక్తి బండి నడిపితే అది మరణానికి తావుదీస్తుంది, లేదంటే యాక్సిడెంట్కు దారితీస్తుంది. ఈయన ప్రాణానికే కాదు ఎదుటి వానికి కూడా ప్రాణం హాని కలుగుతుంది. కాబట్టి ఎవరు తాగొద్దని చెప్పేసి ఈరోజు లా చెప్తుంది, ప్రభుత్వం చెప్తున్నారు. మరి తాగున్న వ్యక్తి నీకు కనబడ్డప్పుడు ఇమీడియట్గా నువ్వు ఆయన ఎందుకు నీ కస్టడీలోకి తీసుకోలేదు? ఆయన ఎందుకు వితౌట్ చేసుకోలేదు? ఆయన వెహికల్ నువ్వు సీజ్ చేయలేదు? ఆయన ఆర్సీ ఎందుకు సీజ్ చేయలేదు? ఆయన తీసుకుపోయేందుకు మెడికల్గా లేకపోతే ఇంకో దేనికొని రిటరేషన్కి ఎందుకు పంపించలేదు? ఆల్కహాల్ టెస్ట్ జరగలేదు, దానికి టెస్ట్ చేయకుండా నువ్వు ఎట్లా ఎవరైనా నిర్ధారించడానికి? స్ట్రెంత్ గా ఉన్నాడు ఆయన, స్టేబుల్ గా లేడు, కింద పడిపోయాడు కాబట్టి పక్కన కూర్చోబెట్టారని చెప్పారు. కానీ టెస్ట్ జరిగినట్టుగా అక్కడ ఇన్ఫాక్ట్ ఆ పోలీస్ ఆయన కూడా స్మెల్ వస్తుంది. మరి ఈయన ఎంత ఊక్కుంటా పోయిందని చెప్పి అదే వీడియోలు చెప్తున్నాయి. ఊక్కుంటా పోయేసి విజయవాడలో ఇక్కడ చోట కూర్చున్నాడు అని చెప్పి చెప్తున్నది. ఆయన అన్కండిషనల్ స్టేజ్ లో ఉన్నాడు. మరి అన్కండిషనల్ స్టేజ్ లో ఎట్లా ఉన్నాడు? మరి పోలీసు ఎస్ఐ అంటున్నాను నేను. ఎస్ఐ ఎప్పుడైతే చూసినాడో ఆయన డయల్ 100కు పోయింది ఫోను. ఏమని ఇక్కడ ఒక వ్యక్తి ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు అన్నప్పుడు ఎస్ఐ వచ్చిండు. అది వాళ్ళు చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నాడు. నిన్న ఐజీ గారు రిలీజ్ చేసిన వీడియోలు ఉంది. అటువంటిప్పుడు ఇమీడియట్గా ఎందుకు నేను విత్హోల్డ్ చేయలేదు? విత్హోల్డ్ చేస్తుంటే ఆ ప్రాణం మిగిలేదు కదా. మరి యాక్సిడెంట్ ఎత్తే కదా అది. నేను సీసీ కెమెరా ఫుటేజెస్ తప్పని నేను అనట్లేదు, లేదు ఆ వ్యక్తి తను కాదని నేను అనట్లేదు. మీరు ఏదైతే ప్రొజెక్షన్స్ ఇస్తున్నారో ఆ ప్రొజెక్షన్స్లో ఫేర్ ప్రొజెక్షన్స్ ఉన్నాయా లేదన్నది సమాజం మాట్లాడుకుంటున్నారు. సమాజానికి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఐజీ గారి స్టూడియోలో మరొక జోసెఫ్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, మీరేం చెప్తారు? నిన్న పోలీసుల ప్రెస్ మీట్ చూసుంటారు, చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారా? ఆయన మాత్రం చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఫ్రీ అండ్ ఫేర్ గా జరగలేదు. ఇప్పుడు జెసికా గారు ఏదైతే చెప్పారో గతంలో మళ్ళీ ఆ కుటుంబాన్ని లాగడము, మళ్ళీ వాళ్ళతో మళ్ళీ చెప్పించడము అదంతా అవసరమేనా? అయిపోయింది. వాళ్ళే అన్నారు, ఓకే నా కుటుంబము ఇది ఏదో జరిగిపోయింది, అది దేవుని చిత్తము. తర్వాత నెక్స్ట్ అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు సార్ అన్నారు క్లియర్ కట్ రిజల్ట్ కావాలని చెప్పి. ఇప్పుడు మీరే అంటున్నారు ఏమని, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అంటే తాగుబోతు అని చెప్పి. అంటే మీరే అన్నారు ఇప్పుడు ఇందాకనే తాగి ఎందుకు చెప్పారని చెప్పి. అక్కడ మీరే అడుగుతారు, మళ్ళీ మీకే ఇలాంటి రిజల్ట్ కావాలని చెప్పి మీరే క్లియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఇలాంటి రిపోర్ట్ కావాలా, నార్మల్ డెత్ రిపోర్ట్ కావాలా, జనరల్ రిపోర్ట్ కావాలండి? మరి ఇప్పుడు అక్కడ ఏ రిపోర్ట్ ఉందో అది ఇచ్చారు వాళ్ళు. ఎలాంటి రిపోర్ట్ ఉందో అలాంటి రిపోర్ట్. ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అందులో మళ్ళీ ఆల్కహాల్ కంటెంట్ అని రాయలేరు వాళ్ళు. అక్కడ ఏది ఉందో అది ఇచ్చారు. ఓకే, డౌట్ ఉంది, ముందుకెళ్ళండి. డోంట్ అండర్స్ ద సిటిజన్, డోంట్ కమ్ టు ద సివిలియన్స్ అడ్డుకోకుండా, సివిలియన్స్ బయట రప్పియకుండా చట్టం ఎలాగైతే తన పని తాను చేసుకుంటుందో యూ గో హెడ్. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ హోల్ ద రిలీజియన్. అది ఇదొక ప్రభావం అనేది. ఆయన మద్యం సేవించి పడిపోయాడని పోలీసు నాకు తెలిసి ఎక్కడ చెప్పలేదు వాళ్ళు మద్యం సేవించారనేది. ప్రమాదం అని మాత్రం అక్కడ ఐజీ గారు అన్నారు. దాని మీద నడుస్తూ ఉంటే ఐజీ గారు ఏమన్నారు, వాళ్ళు చూపించిన ప్రతి మందు తాగినట్టుగానే మందు కొన్నాడు, మందు తాగి ఐజీ గారు సార్ ఉదయ్ గారు ఐజీ గారు అన్నారు ఆయన షాప్కి వెళ్ళి కొనడం జరిగింది అన్నారు. మద్యం షాప్ అనలేదు ఆయన. ఒక షాప్కి వెళ్ళి ఆయన గూగుల్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది, షాప్ అన్నారు. ఎందుకంటే దే షుడ్ ఏదైతే మాట్లాడుతున్నారో
థింక్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే వైన్ షాప్ అన్నారు అనుకోండి మొత్తం వ్యవస్థ పడిపోతుంది. విజువల్స్ అయితే కనబడుతుంది వైన్ షాప్ విజువల్స్ ఉంది కానీ ఆయన చెప్పలేడు కదా, ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఏ డ్యూటీ ఇచ్చారో అదే డ్యూటీ ఆయన చేయాలి, చేశారు ఆయన. మనతో పాటుగా మనొక వ్యక్తి కూడా జాయిన్ అయ్యారు, సోనివుడ్ నూతలపాడు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా వాయిస్ ఓకే మీకు వినిపిస్తుందా? సోనివుడ్ గారు, సోనివుడ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్, సో నూతలపాటి అండి, నూతలపాడు గారు. రైట్, నూతలపాటి, సారీ, సోనివుడ్ నూతలపాటి గారు. సో ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి? క్లారిటీ వచ్చింది అనుకోవాలా? దాదాపుగా ఇది ఫుల్ స్టాప్ పడింది అనుకోవాలా ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన అంశంలో? అంటే పోలీసుల వరకు ఫుల్ స్టాప్ పడిందని అనుకోవాలి. బట్ క్రిస్టియన్ కమ్యూనిటీ పరంగా కాదని చెప్పాలండి. ఎందుకు మీకున్న అనుమానాలు ఏంటి ఇంకా? అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ ఫస్ట్ వచ్చి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్, సెకండ్ లెవెల్లో పోస్ట్ మార్టం రిపోర్టు అండ్ మిగతా వివరాలన్నీ ఇస్తామన్నారు. కానీ దాని మధ్యలో పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఇచ్చే మధ్యలో సీసీ కెమెరా